ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్లో మనకి G+1 ప్రాపర్టీ. మెయిన్ రోడ్ కూడా చాలా నియర్ బై, హార్డ్లీ 2 మినిట్స్లో మీరు మెయిన్ రోడ్లో ఉంటారు. సో కింద 2 బెడ్రూమ్లో, పైన 2 బెడ్రూమ్లు వస్తాయి. సో ఇంటికి ఎలివేషన్ చూసుకోండి, దానికి సంబంధించిన కలర్ కానీ ప్యాటర్న్ కానీ. ఇంటి ముందు వచ్చేసి ప్రాపర్ సిసి రోడ్ వస్తుంది. ఇదే ప్రాపర్టీ 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ర్యాంప్, పార్కింగ్. సో పార్కింగ్లో మనకి ఇన్నోవా లాంటి బిగ్ వెహికల్ కూడా కంఫర్టబుల్ సరిపోతుంది. చాలా స్పేషియస్ పార్కింగ్ అండి. పార్కింగ్లో మనకి ఫాల్ సీలింగ్, ఇక్కడ బోర్, ఇక్కడ సంప, పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఇక్కడ కూడా మనకు ఒక పవర్ స్లాట్ వస్తుంది, ఇక్కడ కూడా ఒకటి వస్తుంది. సో పార్కింగ్ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ మొత్తం మనకి టైల్ ఫినిషింగ్ వస్తుంది. ఈ ప్యాటర్న్లో టైల్. మెయిన్ డోర్ వచ్చేసి టేక్. సెట్ బ్యాక్ మనకి ఈజీగా 3 ఫీట్ వరకు వస్తుంది, కంఫర్టబుల్గా వాక్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకోటి అడిషనల్ అక్కడ మనకి వాష్రూమ్ కూడా వస్తుంది బయటనే. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ వాష్రూమ్. సో 3 ఫీట్ అవ్వడం వల్ల మనం కంఫర్టబుల్గా వాక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కింద మనకి 2 BHK బెడ్రూమ్ వస్తుందండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్, హాల్. సో ఎంటైర్ ప్రాపర్టీకి మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది, ఫాల్ సీలింగ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి నార్త్ డోర్. ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ డోర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి నార్త్ డోర్. ఇదిగోండి. సో ఇదంతా మనకి హాలే అండి, చాలా స్పేషియస్ హాల్ అండి. సో ఈ యాంగిల్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో మీ టీవీ డైర్ అనేది ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడైనా పెట్టుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, హ్యాండ్ వాష్ ఏరియా, షెల్ఫ్స్. ఇది వచ్చేసి పూజ రూమ్. ఓపెన్ కిచెన్. సో కిచెన్ టాప్ మనకి బ్లాక్ కలర్ గ్రైండ్ వస్తుంది, పైన టైల్ వర్క్ అని ఈ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. సో సర్వెంట్స్ వాళ్ళు ఎవరు ఉంటే యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. కింద షెల్ఫ్స్, పైన షెల్ఫ్స్. సో కిచెన్ నుంచి చూసుకుంటే హాల్ అనేది ఈ విధంగా వస్తుంది, చాలా స్పేషియస్ హాల్ అండి. సో మధ్యలో మనకి ఆర్చ్ లేకపోవడం వల్ల చాలా స్పేషియస్ ఉంటుంది. ఇలా వస్తే కామన్ వాష్రూమ్, టైల్ వర్క్ అనేది కంప్లీట్ టాప్ వర్క్ వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, పక్కనే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సమ్ అటాచ్ వాష్రూమ్. ఇది కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. దీంట్లో కూడా మనకి టైల్ ఫినిషింగ్ వస్తుంది, టాప్ వర్క్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మనకి 2 BHK వస్తుంది. పైన వచ్చేసి ఓనర్స్ పోర్షన్. పైన కూడా మనకి 2 BHK వస్తుంది. స్టెప్స్ వచ్చేసి మనకి గ్రానైట్ స్టెప్స్. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ కూడా వస్తుంది. తర్వాత ఇది వుడెన్ టైప్ మనకి ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా వస్తుంది. సో ఫ్రంట్ మొత్తం మనకి టైల్ ఫినిషింగ్, పైకి వెళ్ళడానికి స్టెప్స్, పైన మనకి హెడ్ రూమ్ కూడా వస్తుంది. సెట్ బ్యాక్ మనకి ఈజీగా 200 ఫీట్ వరకు వస్తుందండి. పైన కూడా మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వస్తుంది. హాల్. సో సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లానే పైన కూడా మనకి ఎంటైర్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ వస్తుంది, ఫాల్ సీలింగ్ కూడా వస్తుంది. నార్త్ డోర్. ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ డోర్ వస్తుంది. సో గ్రౌండ్ ఫ్లోర్కి పైన మనకి ఏ డిఫరెన్స్ వస్తుందంటే ఈ రేషనల్ ఏరియా కూడా మనకి కలిసి వస్తుంది. ఇది ఓనర్స్ పోర్షన్. సో పైన ఇంకా స్పేషియస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఏరియా, వెంటిలేషన్కి బిగ్ సైజ్ విండో, గ్రానైట్ బార్డర్స్ వస్తాయి. ఇదిగోండి. ఇది వచ్చేసి పూజ రూమ్, పక్కనే ఓపెన్ కిచెన్. సో కిచెన్ కూడా మనకి కిచెన్ టాప్ బ్లాక్ కలర్ గ్రానైట్, పైన టైల్ వర్క్ అనేది కూడా సేమ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. కిచెన్ నుంచి చూసుకుంటే హాల్ అనేది ఈ ప్యాటర్న్లో వస్తుంది. ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి పైన వాష్ ఏరియా అండి. కామన్ వాష్రూమ్, వెస్టర్న్ టాయిలెట్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్.
పక్కనే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ వాష్రూమ్ అండి. సో ఈ వాష్రూమ్ అనేది చాలా స్పేషియస్ ఉంది, కింద దానికంటే పైన చాలా స్పేషియస్ ఉంది. ఇది కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. సో ప్రాపర్టీ వచ్చేసి G+1 ప్రాపర్టీ, 200 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి. సో మీకు 200 స్క్వేర్ యార్డ్స్ అవ్వడం వల్ల 30-60 డైమెన్షన్లు వస్తుంది. మీకు దాదాపుగా 3200 SFT వస్తుంది. ఇంటి ముందు వచ్చేసి ప్రాపర్ CC రోడ్. సో ఈ ప్రాపర్టీ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1.50 CR, 1,50,00,000 మాత్రమే, 1,50,00,000. సో ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బండ్లగూడ, నియర్ ECIL, నాగారం మున్సిపాలిటీ. మెయిన్ రోడ్ కూడా చాలా నియర్ బై, హార్డ్లీ 2 minutes మీరు మెయిన్ రోడ్లో ఉంటారు. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, డెఫినెట్లీ మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.